మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాలు లేవని 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హత ఇంకా స్పీకర్కు వివరణ ఇచ్చుకోలేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాలు లేవని 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇక స్పీకర్కు వివరణ ఇచ్చుకోలేదు. కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాలు లేవని 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్కు వివరణ ఇచ్చుకోలేదు. ఓకే, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నవీన్, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు కనుక వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో సుప్రీంకోర్టులో కూడా మరి ఈ అంశంపై మరి పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు కూడా స్పీకరే నిర్ణయం తీసుకోవాలి, 4 వారాల లోపు మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా మరి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా స్పీకర్ ఎవరైతే మరి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అయితే విచారణ చేశారు. దాంట్లో విచారణ చేసిన సందర్భంగా ఇప్పటికే 5 ఎమ్మెల్యేల విషయంలో ఇక వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. సో బీఆర్ఎస్ సమర్పించిన మరి ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మరి నిర్ధారణ జరగడం లేదు కనుక సో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా మరి స్పష్టం చేశారు. ఇక ఈ రోజు కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా స్పీకర్ మరొకసారి కూడా మిగిలిన మరొక 2 ఎమ్మెల్యేలపై కూడా ఈ రోజు తీర్పు వెలువరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కాలే యాదవ్ 2 ఎమ్మెల్యేలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన ఆధారాల ప్రకారం అయితే మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు లేదు కనుక వాళ్ళు ఇంకా మరి ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ధృవీకరిస్తూ అదే క్రమంలో మరి ఈ ఫిర్యాదును అయితే కొట్టివేయడం మనం చూడొచ్చు. ఇక మరొక 3 ఎమ్మెల్యేలు ఇటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కావచ్చు, అదే క్రమంలో ఇక మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, తర్వాత ఇక మరి కడియం శ్రీహరి వీళ్ళు 3 కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది. సో ఈ 3 విషయంలో కొంత ఇది చివరిగా మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే క్రమంలో మరి ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు. అదే క్రమంలో మరి ఇక కడియం శ్రీహరి కూడా ఓవరాల్ గా తన కూతురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో ప్రచారం చేశారు, ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ప్రచారం చేశారు. సో వీరిద్దరి విషయంలో కొంత సాక్ష్యాలు అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ 3 అంశం అయితే మరొకసారి విచారణ చేసే అవకాశం ఉంది. సో ఈ 3 మరొక 2 విషయంలో అయితే కీలకంగా కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో సో చివరిగా 3 ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారని సస్పెన్స్ గా కొనసాగుతోంది. సో ఇప్పటి వరకు అయితే 10 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేల విషయంలో వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు, కాంగ్రెస్ లో పార్టీలో చేరినట్టు ఎలాంటి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సో మొత్తానికి ఈ అంశం అయితే కొంత మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడనే అంశం కావచ్చు. అదే క్రమంలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడం కావచ్చు. సో కొంత 7 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ అయితే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. సో మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆధారాలతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పూర్తిగా కనిపించట్లేదని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరొక 3 ఎమ్మెల్యేల విషయంలో ఇక ఫైనల్ గా ఎలాంటి తీర్పు వెలువరిస్తారు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. రైట్ శ్రీనివాస్. నవీన్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.